పశ్చిమల గ్రామంలోని డబుల్ బెడ్రూమ్లలో కరెంటును వెంటనే ఇవ్వాలి. డబుల్ బెడ్రూమ్లలో కరెంటును, డబుల్ బెడ్రూమ్లలో కరెంటును, డబుల్ బెడ్రూమ్ల మంచినీటిని, డబుల్ బెడ్రూమ్ల మంచినీటిని, డబుల్ బెడ్రూమ్ల మంచినీటిని నేను 2-3 రోజులు మాట్లాడతాను మీ ఎమ్మెల్యే వెంటనే భూ సమస్యలని వెంటనే భూ సమస్యలని వెంటనే భూ సమస్యలని వెంటనే భూ సమస్యలని వెంటనే ప్రతి ఇంచు భూమి అంటే కొలవాలి. ప్రతి ఇంచు భూమిని ప్రతి ఇంచు భూమిని ప్రతి ఇంచు భూమిని ప్రతి ఇంచు భూమిని భూమి లేని నిరుపేదలకు భూమి పంచాలి. భూమి లేని నిరుపేదలకు భూమి లేని నిరుపేదలకు భూమి లేని నిరుపేదలకు భూమి లేని నిరుపేదలకు భూమి ఉన్న వాళ్ళ సమస్యలు వెంటనే ఇది జరిగిన కొద్దిగా వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళు కూడా ఫోటోలు వస్తారు. కొద్దిగా మీరు కూడా ఒకసారి గట్టిగా పిడికిలు చెప్పాలి. భూ సమస్యలను వెంటనే భూ సమస్యలను వెంటనే ప్రతి ఇంచు భూమిని వెంటనే ప్రతి ఇంచు భూమిని వెంటనే ప్రతి ఇంచు భూమిని వెంటనే నూతన చట్టాన్ని వెంటనే అంటే తేవాలి. నూతన చట్టాన్ని వెంటనే నూతన చట్టాన్ని వెంటనే నూతన చట్టాన్ని వెంటనే నాది ఉంది మరి నా భూమి నేనే చేసుకుంటున్నా. పట్టా వేరే మీద ఉంది. మరి రేపు వచ్చి చేపిస్తారా మీరు? ఎట్లా అయితే అడిగిపోతే ఒకరు భూమి వాళ్ళు నా పేరు మీద పట్టు ఉంది, నాకు 20,000 చేస్తాను వాళ్ళు అంటారు. ఈడికి పోతే 20,000 ఈడు అంటారు. మరి అంత దగ్గర నా దగ్గర ఎవరు అడుగుతాను పైసలు? నా భూమి పట్ట వాళ్ళ మీద ఉన్నది, వాళ్ళ పేరు. ఈయన ఉన్నారు, భూమి లేని వాళ్ళు ఇంకా ఉన్నారు. ఆ భూమిని మనం సంపాదించుకోవడం కొరకు అంటే బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు, ఇక్కడ బీసీలు కూర్చోవాలి, ఇక్కడ మైనారిటీలు కూర్చోవాలి, ఇక్కడ ఎస్సీలు కూర్చోవాలి, ఇక్కడ ఎస్టీలు కూర్చున్నంత వరకు, మనం ఏకం కానంత వరకు, మన మధ్య తారతమ్యాలు లేకుండా ఏకం కానంత వరకు వేరే 2%, 3% ఉన్న వాళ్ళు ప్రపంచంలో మనల్ని ఎదిరిస్తూనే ఉంటారు. నేను ఒక విషయం చెప్తా. గతంలోనేమో మన ఎమ్మెల్యే సాబ్ వెలిమ వాళ్ళ కులం, వాళ్ళు వెలిమ వాళ్ళు చూస్తే మొత్తం తెలంగాణలో 2% ఉంటారు. అంటే 100కి 2 ఉంటారు. వాళ్ళు రెడ్లు మంచోళ్ళే, వాళ్ళ మీద రెడ్లని ఏం తిడతలేము ఇక్కడ. వాళ్ళు 5% ఉంటారు, 5 నుంచి 6% ఉంటారు. కానీ వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతారు, వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతారు, వాళ్ళే అన్నీ అవుతారు. మంచిపుల నుంచి ఎవరైనా ఎమ్మెల్యే అవుతారా? అయ్యే అవకాశం ఉందా? మన బీసీలు ఆలోచన చేయాలి. బీసీలు దూరం దూరం కూర్చున్న బీసీలు, దగ్గర కూర్చున్న బీసీలు, మనం అందరం ఆలోచన చేయాలి. అవుతారా? అట్లా మొత్తం ముగ్గురున్నారు లాయర్లు, ముగ్గురు లాయర్స్ కాక మేము ఇగో ఈయన కూడా లాయరే. మన ఏది రాహుల్
నువ్వు ఆయన కూడా లాయర్లైనా మేము ఇక్కడ మనుషులు మనుషులం కదా మేము ఇక్కడ కేసులు ఇక్కడ అయిపోయాక ఆ పరిస్థితి పోయింది. అది ఎప్పుడో పోయింది కేసుల్లో గీసులు. ఈ పెద్ద పెద్ద మైకులు పెడితే మాత్రం కేసులు పెడతాడు, డీజేలు గిట్లా పెడతాడు. అది బండి అప్పుడు రావు సాబే ఉండే, మళ్ళా రావు సాబే వచ్చే. అంటే భూమి ఎందుకు పంచబడలేదంటే వాళ్ళ చేతుల్లో ఉన్న భూమిని మనకి ఇవ్వలేదు. ఇంకా భూమి పోరాటాలు అక్కడక్కడ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఫస్ట్ భూమి కోసం సరే ఎంతో కొంత భూమి ఇచ్చింది. అక్కడ ఇంత లొల్లి పెట్టంగా ఇగో నీకు 2 ఎకరాలు ఇస్తా, నీకు 2 ఎకరాలు ఇస్తా అని కాగితాలు ఇచ్చిండు. కాగితాలు ఇచ్చి భూమి చూపించలే. కాగితాలు ఇచ్చిండ్రు, నీకు 2 ఎకరాలు, నీకు 2 ఎకరాలు, నీకు 2 ఎకరాలు పట్టాలు మస్తుగా ఇచ్చిండ్రు. పట్టాలు ఇచ్చి భూమి చూపించలే. చాలా మంది దగ్గర మేము తిరుగుతున్నప్పుడు, రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నప్పుడు అనేక గ్రామాల్లో నా దగ్గర పట్టా ఉంది కానీ భూమి లేదు సార్. మరి పట్టా ఎవరు ఇచ్చిండ్రు? గవర్నమెంట్లో వాళ్ళు ఇచ్చిండ్రు. నీకు భూమి చూపించిందా? చూపించలే. ఇంకో గ్రామానికి పోయినప్పుడు ఇంకా గమ్మతుంది, సార్ నాకు భూమి ఉన్నది కానీ పట్టా లేదు. ఇక చూడండి వింత, నాకు భూమి ఉన్నది, ఎంత ఉన్నది? ఎకరం ఉన్నది. ఎవరు ఇచ్చిండ్రు? గవర్నమెంట్ ఇచ్చింది. నీకు పట్టా ఉందా? లేదు. సార్ నాకు రైతు బంధు వస్తలేదు. ఇటు రైతు బంధు కాగితం మీద ఉన్న వాళ్ళకి వస్తలేదు, అటు రైతు బంధు భూమి ఉండి పట్టా లేని వాళ్ళకి వస్తలేదు. మరి ఎవరికి వచ్చింది రైతు బంధు? ఇప్పటికైనా ఎవరికి వస్తుంది? మోహన్ బాబు సినిమాలు చూస్తారు కదా, మోహన్ బాబుకి వస్తుంది, విజయశాంతికి వస్తుంది, అందరు యాక్టర్లు ఉన్నారు కదా, వాళ్ళందరికీ వస్తుంది. వాళ్ళందరట ఊర్లల్లో 50 ఎకరాలు 60 ఎకరాలు 70 ఎకరాలు కొనుక్కున్నారట. వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తారట. వాళ్ళకి కూడా రైతు బంధు వస్తుంది. అంటే కోట్ల రూపాయలు తీసుకునే వాళ్ళకి కూడా గత 10 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం కానీ ఇంకా ఈ ప్రభుత్వం కూడా ఇంకేం మొదలు పెట్టలే. అందరికీ బంద్ చేస్తామన్నది కానీ ఇంకా చేయాల్సిన అవసరం. కానీ వాళ్ళకు మంచిగా పోయిరండి, నేను మాట్లాడతా, నేను చేపిస్తా, నేను మాట్లాడతా. నీళ్లు కరెంటు గురించి నేను మాట్లాడతా. రైట్, నేను మళ్ళీ పొద్దున్న వచ్చినప్పుడు ఫోటో దించుతాను. నేను ఎప్పుడైనా పొద్దున్న పూట వస్తా కదా, నేను రానా? ఎన్నిసార్లు వచ్చినా ఈసారి వీళ్ళ ఇంటికి తీసుకోపోన్నాను. వీళ్ళ ఇంట్లోనే భోజనం చేస్తాను. నేను నీ ఇంట్లోనే వచ్చాను, నన్ను తింటా, నువ్వు నాకు భోజనం పెడతావు, ఇంత భోజనం పెడతావు కదా. రైట్, అప్పుడు నీ ఇంటికి వచ్చి భోజనం చేసినప్పుడు చెప్పు. రైట్, బ్యానర్ చూసి కొంచెం వచ్చాయని మనోడు సగం ఉండదా? అడుగుతాను. రిజిస్ట్రేషన్ చేయలేదా? సాదా కాగితం ఇచ్చిందా? ఏ కాగితం లేకుండా కొన్నావు?
మరి ఆయన ఎందుకు వస్తాడు? ఆయన ఎందుకు వస్తాడు అడిగినావు నువ్వు? అడగండి, చెప్పండి. సరే సరే, మీరు ఒక పని చేయండి. సరే, ఒక పని చేద్దాం, మళ్ళీ మీ తహసీల్దార్ని ఇక్కడ తీసుకొద్దాం. మనం అందరం ఇవాళ లొల్లి పెట్టినాం కాబట్టి రేపో వారానికో ఇంకా కొత్త చట్టం వచ్చినాక తహసీల్దార్ వస్తాడు, నేను కూడా వస్తా. వచ్చినప్పుడు నీ విషయం ఏంది? నీ పేరు? జంగిలి ఐలే. ఇక్కడ రాసుకో, జంగిలి ఐలే. రైట్, నీది రాసుకున్నాం. ఖచ్చితంగా మళ్ళీ మంచిపూల గ్రామానికి వస్తాం, మేమేమి కాదు, వస్తాం. రైట్, ఓకేనా? అందరు పోవచ్చు. నువ్వేం చెప్తావా? మాది 503 అయితే పట్ట 16 ఎకరాలే. 16 ఎకరాలే చూపెడతాను. నాకు ఉన్నది 2 ఎకరాలు ఇంకా పట్ట కావాలి సార్. ఇంకా 2 ఎకరాలు కావాలి సార్. 4 ఉన్నాయి. 4 ఎకరాలు ఉన్నాయి. 4 ఎకరాలు ఇంకా 2 ఎకరాలు రావాలి. చేసింది 16 ఎకరాలు, వీళ్ళు పంచుకున్నది 4 ఎకరాలు. ఓకే, తాతకున్నది 16 ఎకరాలు, పంచుకున్నది 4 ఎకరాలు. 4 ఎకరాలకు 2 ఎకరాలే అయింది, ఇంకా 2 ఎకరాలు కావాలి. ధరణిలో పోయింది. రైట్, 503 సర్వే నెంబర్. అబ్బా, 503 సర్వే నెంబర్లో నీ పేరు జోగుసీన్. మళ్ళీ ఒకసారి వద్దాం, అందరితోటి మాట్లాడతా. మీ అందరికి ధన్యవాదాలు. దగ్గరనైనా దూరంగా కూర్చున్నారు, మీరు మంచి మాతో ఉన్నారు కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు. రైట్ రైట్, నేను మీ దగ్గరనే వచ్చి ఉంటా. రైట్, ఎఫ్ లైన్ కట్టినా సర్వేయర్ రావస్తలేడు, అది ఎస్ఎస్వి రెడ్డికి గట్టిగా చెప్తా. అయితే మేము ఎరుకోలలో నాకు 2 ఆడపిల్లలు అయ్యా, నాకు భూమి లేదు, జాగ లేదు, ఇల్లు లేదు, ఇల్లు కూడా కూలిపోయింది. నాకు మరీ ఎండలు ఎండుతున్నా, వానలు తడుస్తున్నాయి. ఇప్పుడు నాకు ఏమి లేదు, నాకు ఒక న్యాయం చేయాలి. ఎందుకంటే ఒక ఇల్లు, ఒక పింఛన్ ఒక్కటి నాకు సాయం చేయాలండి, అంతే. నేను అడుగుతాను. చెట్టు కింద ఉన్నట్టున్నా అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వెంకటమ్మ, దేవసారి వెంకటమ్మ, చిన్నప్పలయ్య భార్య, భర్త కూడా చనిపోయింది, కొడుకులు లేరు. చెట్టు కింద లెక్క ఉన్నాయి. ఇప్పటికి కూడా మీరు పోతుంటే కూడా చూడొచ్చు. ఒట్టి ఎండలో ఉన్నా నేను, వానలు వస్తుంటే కూడా సూర్యులలో ఉన్నానండి. అది మీకు దయ. ఇంకేమైనా మాట్లాడతారా? సరే, మాట్లాడకపోయినా సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరందరూ కూడా అక్కడ చాలా మంది కూర్చున్నట్టు అటువైపు. రైట్, ఓకే. ఇప్పటికైనా ఒక్కసారి అందరు ఇటు వస్తే ఒక ఫోటో దిగుదాం మీ అందరితో కలిసి. ఇటు వస్తే ఇటు రాండి, అందరు ఫోటోలను చేయడానికి రాండి. ఒక 2 నిమిషాలకి నిలబడ్డ వాళ్ళందరూ ఒకసారి ఫోటో దిగుదాం రండి, అందరం కలిసి. నేను పోతున్నా, పోయే టైం అయిపోయింది, రాండి అందరు, రాండి ఇటు ఫోటో దిగుదాం రండి. ఒకసారి వస్తే ఒక ఫోటో దిగి వెళ్ళిపోదాం రండి. ఎంతమంది ఉన్నారంటే మీ ఎమ్మెల్యే అంటే 2-3 ఉన్నారు. 6 నెలలు అవుతాను సారు. గ్రామ పంచాయతీకి వచ్చి ఇక్కడ నీళ్ళు వాటర్ వస్తలేవు, మాకు బోరింగ్ పెడిచారంటే గ్రామ పంచాయతీలో మాకు పైసలు నిలవలేదు, మేము చేయలేము. మీరు ఎవరు బొమ్మంటే డబుల్ బెడ్రూమ్లకు మేము బొమ్మలేదు కదా, మీరు ఎందుకు పోయారు? మేము బొమ్మని చెప్పలేదు, మీకు అవకాశం ఇవ్వలేదు, మీరు నీళ్ళు ఎక్కడ తెచ్చుకోవాలని చెప్తారు సార్. బోరింగ్ ఇప్పుడు అక్కడ బోర్ ఖరాబ్ అయింది, బోర్ కూడా వీకినాం. ఆ బోర్ పూర్తి చేయాల్సిందే మేము చేయమంటారు. వేరే అక్కడ గొల్లలు ఉన్నారు, గొల్లల వాడబోయి నీళ్ళు వేస్తే మీరు మాదిగోళ్ళు ఇక్కడికి వచ్చి మా అవసరాలు ముట్టుకొని నీళ్ళు కొంచెం వస్తారని ఆలోచన చేస్తారు. నీళ్ళకి చాలా ఇబ్బంది పడతాం సార్. మాకు నీళ్లు కావాలి, కరెంటే కావాలి బెడ్రూమ్లలో. ఇంకా చెప్పండి, ఇట్లనే చెప్పండి, మాట్లాడండి. ఇంకెవరన్నా మాట్లాడతారా? చెప్పండి అమ్మా, ఇట్లనే చెప్పాలి. చెప్తారు వాళ్ళే. భూమి సమస్యల గురించి మాట్లాడండి. ఓన్లీ ఎస్సీ ఎస్టీ, ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ సమస్యలే కాదు, ఇక్కడ భూ సమస్యలు అన్నీ మాట్లాడవచ్చు. మా సర్వే నెంబర్ 521లో పూర్తి విస్తీర్ణం 19 ఎకరాల 37 గుంటలు. దాని బాగా 9 ఎకరాల 37 గుంటలు ధర్నీలో చూపెడతాం. దాని ఎక్కి 521. ఎన్నిసార్లు కలెక్టర్ ఆఫీస్ తిరిగినా, ఎంఆర్ఓ ఆఫీస్ తిరిగినా ఎవరు చేయట్లేదు. ఆర్ఓ ఆఫీస్ తిరిగినా సర్వే కూడా ఎంసీ కట్టినా, ఫీజు కట్టినా, ఎట్లా కట్టినా, మందేశం ఒక్కలా
నా జీవితం అంతా ఆఫీస్ సరిపోతాను. ఇంకా భూ సమస్యల గురించి మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడిన రికార్డ్ అవుతాయి, ఖచ్చితంగా మళ్ళీ వస్తాం, మళ్ళీ కూర్చుంటాం, మళ్ళీ మాట్లాడతాం. ఒక్కరోజు 2 రోజులు వచ్చేది కాదు ఇది. ఒకరోజు వచ్చి నేను మళ్ళీ 5 ఏళ్ళకి వచ్చి ఓటాడేటోని కాదు. కాబట్టి మళ్ళీ వస్తాం. కాబట్టి రండి, మాట్లాడండి. మీ భూ సమస్యల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడికి ఇంకేమన్నా మాట్లాడతారా భూ సమస్యల గురించి? సరే అర్థమైంది, కూర్చోండి. రైట్ ఉంది. లేవా 2 సమస్యలు ఉన్నాయి అనుకుంటుంది మీ ఎమ్మెల్యే సార్. 2 ఉన్నాయి, అక్కడ ఏం లేదు. సాదిక్ సార్ పోయి అంత లొల్లి చేసిండు. అక్కడ ఎవరైనా ఉంటే చెప్పరా? ఆయన ఒట్టిగానే ఏదో దేనో పట్టుకొని పోయి ఇక ఊగులాడతాను అంటారు. చెప్పాలి మీ సమస్యలు. లేవా భూ సమస్యలు? చెప్పండి. ఒకటే డబుల్ బెడ్రూమ్ సమస్య ఒకటే ఉందా? వాళ్ళకి నీళ్ళు వస్తలేవు, వాళ్ళకి కరెంట్ లేదు, చెత్త బండి కూడా వస్తలేదు. సరే, అంటే ఇప్పుడే అంటరాంతరం మొదలు పెట్టిండ్రు. ఊరికి అవతల ఇసిరేసిండు అనేది ఒకటి. ఇంకా బజార్ పండి బుగ్గలు కూడా లేవు. మాట్లాడుదురా ఇట్లా. పెద్దకాల ద్వారా వచ్చిన కానీ బుగ్గలు ఎగిరిపోయినాయి. అంతవరకు ఇంతవరకు ఒక బుగ్గ వేస్తుండేది, బుగ్గ తీసుండేది. ఇక్కడ మరి ఏం చెప్తాం సార్? ఇంకెవరైనా చెప్తారా? అక్టోబర్ 10 నెలల వరకు ఏం చేస్తానో తెలియదు, కానీ ఇంకా చేస్తాను. మొన్న ఒక డ్రాఫ్ట్ తీసింది, ఒక ముసాయిదా, ఇది అయితే మారుస్తున్నామని ఒకటి తీసింది. నేను ఇప్పుడు ఈ వేదిక నుంచి బంచుపుల నుంచి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీరు వెంటనే ధరణిలో ఉండే లోపాలన్నీ సరిచేయాలి. లోపాలన్నీ సరిచేసి ఇక్కడ ఎవరు ఇంచు భూమి కొలాలి. మంచిపులకు వచ్చి ఇంచు భూమి కొలిసి, మంచిపుల అంటే అన్ని గ్రామాలు, ఇంచు భూమి కొలిసి ఈమె భూమి మీద ఉన్నది, ఎంత ఉన్నది ఈమె భూమి మీద, అక్షాంశ రేఖాంశాలను చూసి ఈమె భూమి మీద ఇటు ఇంత ఉన్నది, ఉత్తరాయణ దక్షిణం అవి పెట్టి ఈమెకు మ్యాప్ వేసి ఈమెకి ఇచ్చిపోవాలి. ఈయన భూమి మీద ఉన్నాడు, ఈయనకి ఇవ్వాలి. అవునా కాదా? కాబట్టి మిత్రులారా, మనము విడిపోయినంత వరకు, మనం ఐక్యంగా లేనంత వరకు ఏమీ సాధించలేము. కాబట్టి నేను మీ ఓటును, నేను నిజంగా మీ పాలకుర్తి నియోజకవర్గ ప్రజలందరికీ శిరస్సు వంచి నిజంగా మీరు చేసిన మార్పును నేను ఒప్పుకుంటున్నా. ఆ మార్పు ఏమో తెలియదు, కానీ ఆ మార్పును మాత్రం చేయగలిగినరు, ఆ మార్పును తీసుకొచ్చి చూపించిండ్రు. కాబట్టి ఇంకొక మార్పు కూడా వస్తుందని చెప్పి మీ దగ్గర నుంచి నేను ఆశిస్తున్నా. అదే పోరాటం, ఆ పోరాటంతో పోవాలి. ఆ రోజు కలెక్టరేట్ ఎదురుగా నేను ఉన్నానా లేనా? ఆ రోజు కలెక్టరేట్ ఆఫీసులో మాట్లాడలేదా? అట్లనే మాట్లాడతాం, అట్లనే చేస్తాం. మా పోరాటాన్ని తుది వరకు కొనసాగిస్తాం. మాకు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, ఏ కమ్యూనిస్ట్ పార్టీలతో సంబంధం లేదు, ఏ పార్టీలతో సంబంధం లేదు, ఏ భావజాలం లేదు. మాకున్నదల్లా రాజ్యాంగ భావజాలం. రాజ్యాంగం ఏం చెప్పిందో అది నువ్వు చేయాలి, అది నేను చేయాలి. నువ్వు ఎమ్మెల్యే గెలిచినావు, నువ్వు చెయ్యి. నేను లాయర్ను, నేను చేస్తాను. రాజ్యాంగం ఏం చెప్పింది? వీళ్ళందరికీ సమానత్వపు హక్కు ఇవ్వమని చెప్పింది, అందరికీ భూమి ఉండాలని చెప్పింది, అందరూ మంచిగా బ్రతకాలని చెప్పింది, అందరికీ హక్కులు ఉన్నాయని చెప్పింది, అందరికీ గౌరవంగా బ్రతికే హక్కు ఉందని చెప్పింది, అందరినీ సమానంగా చూసుకోమని చెప్పింది. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఆ రాజ్యాంగం ప్రకారమే నడవాలి, ఆ రాజ్యాంగం ప్రకారమే ఉండాలి, ఆ రాజ్యాంగం ప్రకారమే జరగాలని కోరుతున్నాం. అవునా కాదా? కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి కృతజ్ఞతలు తెలియజేస్తూ మళ్ళొక్కసారి మనం పోరాటానికి సిద్ధమవుదాం. ఆ పోరాటం జరగకముందే యశస్విని రెడ్డి గారు తొందరగా ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. చేయకపోతే మా పోరాటాన్ని కొనసాగిస్తాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రం మొత్తంలో మంచిపుల గ్రామం నుంచి భూ పోరాటాలు మొదలైతాయని చెప్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా వచ్చినాం, అక్కడే కూర్చొని మీటింగ్ చేస్తున్నాం, ఇక్కడికి వచ్చినాం, ఇక్కడ కూర్చొని మీటింగ్ చేస్తున్నాం, పాలకుర్తికి పోతాం, పాలకుర్తిలో మీటింగ్ చేస్తున్నాం,
జనగాం పోతాం, జనగాంలో మీటింగ్ చేసేవాళ్ళం, హైదరాబాద్ పోతాం, హైదరాబాద్లో మీటింగ్ చేసేవాళ్ళం, ఢిల్లీ పోతాం జంతర్ మంతర్ దగ్గరికి అని చెప్తున్నాం. ఇది వదిలే పోరాటం కాదు, ఖచ్చితంగా పోరాటం జరుగుతుంది. కావలసినంత మనకు చేయాలి, కావలసిన సమస్యలు పరిష్కారం చేయాలి, ఇక్కడ అందరినీ కూర్చోబెట్టాలి. ఇక్కడ ఎవరైతే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, మీరు రాకుండా మీరు కళ్ళబొల్లి కబుర్లు చెప్తే మేము నమ్మేటట్లు లేము. అవసరమైతే ఇక్కడ సమస్యలు పరిష్కారం చేయకపోతే మా ఓటు గురించి మేము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మేము కలెక్టర్ని అడుగుతామా, అప్పుడు మేము గవర్నమెంట్ని అడుగుతామా, అప్పుడు మేము గవర్నర్ని అడుగుతామా, అప్పుడు మేము రాష్ట్రపతిని అడుగుతామా, మేము డిసైడ్ చేసుకుంటామని చెప్తున్నాం. కాబట్టి మీరందరూ మేల్కోవాలి. మనమందరం కూడా సమస్యల పరిష్కారం వైపు పోరాటమే శరణ్యమని పోదామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ తెలుస్తూ ముగిస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మళ్ళీ మీరు వస్తారు మా దగ్గరికి. సర్పంచ్ ఎన్నికలు వస్తాయి, ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయి, జడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి. అప్పుడు చూపిస్తాం బిడ్డ, మీరు కనుక ఈ మంచిపుల గ్రామంలో కనుక సమస్యలను పరిష్కారం చేయకపోతే అప్పుడు మేము ఎవరికి ఓటేయాలనో, ఎట్లా సురుకు పెట్టాలనో అట్లా సురుకు పెడతాం. కాబట్టి మీరు అధికారంలో ఉన్న వాళ్ళు, మిమ్మల్ని మేము అడుగుతున్నాం, మిమ్మల్ని మేము ప్రాధేయపడుతున్నాం, ముందుగా రిక్వెస్ట్ చేస్తున్నాం, తర్వాత మేము చేస్తామని చెప్తున్నాం. కాబట్టి ఈ మంచిపుల గ్రామం నుంచి మేము ఒక పొలి కేక పెడుతున్నాం. ఒక్కటి, భూ సమస్యలు ఉండకుండా మంచిపుల గ్రామంలో భూ సమస్యలు ఉండకుండా చేస్తే మీరు నెగ్గుతారు, లేకపోతే మిమ్మల్ని పాతాళంలోకి తొక్కేస్తామని చెప్తున్నారు. అవునా కాదా చెప్పండి అందరూ ఒక్కసారి అనండి. అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? ఇది వినబడాలి. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు రాజ్యాంగబద్ధంగా అడుగుతున్నారు, మీరేం తప్పు చేయట్లేదు, మీ హక్కును మీరు అడుగుతున్నారు, మీ హక్కు ప్రకారంగా మీరు పోవాలనుకుంటున్నారు. మీకు హక్కు ఉంది, మీకు ఈ ఊర్లో హక్కు ఉంది, ఈ భూమి పైన హక్కు ఉంది. ఆ భూమి మీకు రావాల్సిందే, చెందాల్సిందే, ఎవడు మిమ్మల్ని ఆపడు అని చెప్తూ ఈ పోరాటం ఆగదు. ఈ పోరాటాన్ని ఆపే ప్రయత్నం ఎవరైనా చేసినా, మీరు పోలీసు కేసులు పెట్టినా, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపినట్టు అవుతుంది. అంతేకాకుండా మిమ్మల్ని మేము ఎక్కడ పెట్టాలనో అక్కడ పెడతాం. మేము బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు కలిసినామంటే, ఒక్కసారి కలిసినామంటే మా దబ్బేందో చూపిస్తాం. కాబట్టి మంచిపుల గ్రామానికి రావాల్సిందే అధికార పార్టీ వాళ్ళు, ఇక్కడ గ్రామ సదస్సులు పెట్టాల్సిందే, ఇక్కడ భూ సమస్యలు పరిష్కారం చేయాల్సిందే అని చెప్పి మా ప్రధాన డిమాండ్ మీద ఈరోజు ప్రజాయాత్రను దయాకర్ రావు ఓడిపోతారా అనుకున్నారు. కానీ ప్రజలు ఎంత విచిత్రం, కొన్ని వేల మెజార్టీతో ఓడిచ్చిండ్రు. ఎందుకు ఓడిచ్చిండ్రో తెలియదు, ఎందుకు గెలిపించిండ్రో తెలియదు. కానీ ఒక్కటి మాత్రం ప్రూవ్ చేసిండ్రు, పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు ఓటు అంటే ఏందో చూపించిండ్రు. బిడ్డ ఓటు మా ఇష్టం, పైసలు కాదు, అది కాదు, మేము ఏదైనా చేస్తామని ఓటు ద్వారా నిరూపించుకున్నాం. అంటే పాలకుర్తి నియోజకవర్గంలో జరిగింది ఒక పెద్ద మహత్తరమైన మార్పు. సరే, ఆ మార్పు మంచికి జరిగిందా, రేపు మంచి జరుగుతుందా, రేపు ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ మంచి జరగకపోతే బిడ్డ వాళ్ళెమ్మడి కూడా పడతాం, వాళ్ళని కూడా ఊపుకునేది లేదు. ఇంత మెజార్టీ ఇచ్చినాం కదా, మళ్ళీ అంతేకాదు, అసలు మీరు తలుసుకుంటే అసలు డిపాజిట్లు కూడా కలంతాయి. మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఉంటారో ఉండరు, ఊడతారు. మీరు తలుసుకుంటే మీరు అట్లా ఓటేసి చూపించిండ్రు. మీ పాలకుర్తి నియోజకవర్గం రాష్ట్రంలోనే ఒక పెద్ద మార్పుకు సూచించింది. ఎవరినైనా ఓడగొడతాం, ఎవరినైనా నిలబెడతాం, ఎవరినైనా గెలిపిస్తామని చెప్పింది. కాబట్టి నేనేమని చెప్తున్నానంటే, మళ్ళీ మనం ఓటుతోటే కాదు, మనం అందరం మళ్ళీ ఒకటి కావాలి. భూమి కోసం, భూ సమస్యల నుండి విముక్తి చేయడం కొరకు ప్రజల్ని మనం ధరణి సమస్యను మార్చుకోవాలి. మన ఇంచు భూమి గొలవాలి. మన ఊర్లో భూమి పంచాయతీలు ఉండొద్దు. నాకు 3 ఎకరాలు ఉంటే, నేను భూమి మీద 3 ఎకరాలు ఉంటే నాకు రికార్డుల భూమి 3 ఎకరాలు ఉండాల్సిందే, నాకు రైతు బంధు రావాల్సిందే. నాకు అంతేకాదు, ఇంకెవరైనా కౌలు చేసుకునే వాళ్ళు కూడా రైతు బంధు ఇస్తా అని చెప్పింది గవర్నమెంట్. ఇంకేం చేస్తలేదు, కౌలు చేసుకునే వాళ్ళు కూడా రైతు బంధు ఇస్తా అని చెప్పినావు నువ్వు. కాబట్టి కౌలు చేసే వాళ్ళకు కూడా రైతు బంధు ఇవ్వాలి.
మరి ఎప్పుడు వస్తుందో తెలియదు. మేము దాని గురించి వెయిట్ చేస్తున్నాం. ఇంకా ఇప్పుడే వచ్చింది కదా అని 10 నెలలు ఆగినాం. ఇంకొక 10 నెలలు కాదు, ఇంకొక సంవత్సరమైనా ఆగుతాం. మీరన్నీ ఏవి చెప్పిందో అవి చేయాల్సింది. డబుల్ బెడ్రూమ్ కట్టిన ఇండ్లు ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చినాయి మీ అందరికీ తెలుసు. మీ మనసులో ఉన్నది. మీరు ఏమనుకుంటున్నారో, మీరు ఏం చేయాలనుకో, మీకు ఏది న్యాయం అనిపిస్తుందో అది జరిగి తీరుతుంది. కాబట్టి నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను. ఈ మంచిపురంలో దళితులే కాదు, ఇంకా మన ఎస్సీ ఎస్టీ సోదరులే కావు, మన సమస్యలు, బీసీల సమస్యలు కూడా ఉన్నాయి, భూమి సమస్యలు ఉన్నాయి. మనకు 2 ఎకరాలు పడితే, మనకు 2 ఎకరాలు ఉంటే ఎకరంన్నరనే ధరలు చూపిస్తుంది. మనకు 5 ఎకరాలు ఉంటే 4 ఎకరాలే ధరలు చూపిస్తుంది. మనకు 3 ఎకరాలు ఉంటే మనకు ఎకరమే ధరలు చూపిస్తుంది. అంతేకాదు ధరణిలో చాలా లోపాలు ఉన్నాయి కాబట్టి దాంతో ఇంకా మనం సతమతం అవుతూనే ఉన్నాము. మారుస్తాం అన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా మార్చడం లేదు. తొందరగా మార్చమని చెప్తాం. తొందరగా మార్చాలనా వద్దా? కొత్త చట్టం రావాలనా వద్దా? ఎట్లాంటి చట్టం రావాలంటే తహసీల్దార్ దగ్గరనే, మన దగ్గర ఒకసారి పాలకుర్తికి పోతే మన పని అయిపోవాలి. ఒకసారి ఆర్డీఓను కలిస్తే మన పని అయిపోవాలి. ఇప్పుడు స్టేషన్ గన్పూర్లో మనకు ఆర్డీఓ ఇచ్చారు. అంతేకాదు ఒకసారి కలెక్టర్ దగ్గరికి పోతే మన పని అయిపోవాలి. చెప్పులు అడిగేలాగా తిరిగేదానికి మేము ఓటేయలే మీకు. మేము ఓటేసింది మేము క్షేమంగా ఉండడం కొరకు మీకు ఓటేసినాం. బిడ్డ, మేము ఏం చేస్తామో తెలుసు. తెలంగాణ ప్రజలు తెలంగాణ మొత్తం నాది అనుకుంటే నీది కాదు, మేము ఓటేసిన వాళ్ళది అని చెప్పినాం. అది ఎవరిది తెలంగాణ, ఎవరి సొత్తు కాదు. తెలంగాణ ఓటేసే వానిదే సొత్తు. ఓటేసి వాడు మారుస్తాడు, ఓటేసి వాడు దించుతాడు, ఓటేసి వాడు పైకి లేబడతాడు, ఓటేసి మళ్ళా కింది దించుతాడు, ఓటేసి మళ్ళా పైకి లేపుతాడు. ఇవ్వాలి, ఇంచు భూమి కొలవాలి. కొలిసి అక్షాంశ రేఖాంశాలు అంటే మన డిజిటల్లో మనకు సెల్ల కనబడుతుంది. మనం ఎక్కడ పోయినా మన హద్దు కనబడుతుంది. ఇప్పుడు ఈయన రౌతు పెడితే ఆయన బీకెత్తాడు, ఆయన రౌతు పెడితే ఈయన బీకెత్తాడు. తెల్లారి వరకు వీళ్ళిద్దరు కొట్లాడుకుంటారు, పోలీస్ స్టేషన్లో పోతారు. ఇక్కడ పంట పోతుంది, పోలీస్ స్టేషన్లు పట్టి దాని గురించి తిరుగుతూ ఉంటారు. ఈ విషయాలన్నీ ఎవరు మాట్లాడాలి? ఈ విషయాలన్నీ మనం మాట్లాడుకోవద్దా? ఇట్లా మాట్లాడుకోవడానికి మేమేమైనా చెప్పడానికి వస్తే మీరు అట్లా దూరం ఉంటుంది. ఏం చేద్దాం? మీరందరూ ఇక్కడ రండి, మాట్లాడుకుందాం. వినొచ్చుడు కాదే, నీ ముఖం చూడాలి కదా నేను. మళ్ళీ నీకు ఏమైనా అవసరమైతే రా. రైట్ వస్తారు వాళ్ళే వస్తారు కానీ రాను. అయితే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే భూమి ఇంచు భూమి కొలవాలి. అది ప్రధానంగా డిమాండ్. అది వేరే రాష్ట్రాలలో కొలిసిండ్రు, అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కొలిసిండ్రు, ఆంధ్రలో కొలిసిండ్రు. మన దగ్గర కూడా కొలవాలి, ఇంచు భూమి కొలవాలి. ఈమె ఎక్కడ రాష్ట్రం మొత్తం చూస్తుంది. మీ సమస్యలను రాష్ట్రంలో చర్చిస్తున్నారు. మీరు మంచి పులలో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రం అంతా మీ దిక్కున్నది. నిలబడతారా, కలబడతారా, మీరేం చేస్తారు? పోరాటం చేసి తెచ్చుకుంటారా అని మేము ఈ వేదిక ద్వారా యశస్విని రెడ్డికి చెప్తున్నాం. మీరు మంచిపుల గ్రామానికి రావాలి, మా డబుల్ బెడ్రూమ్ల ముచ్చట చెప్పాలి. అంతేకాదు ఇక్కడున్న బీసీ బిడ్డలు, ఇక్కడున్న ఎస్సీ బిడ్డలు, ఇక్కడున్న ఎస్టీ బిడ్డలు, వీళ్ళందరి భూముల సమస్యల్ని పరిష్కారం చేయాలి. అప్పుడే మాత్రమే నువ్వు మాకు ఎమ్మెల్యే అని మేము పిలుచుకుంటాం తప్ప అప్పటి వరకు నువ్వు యశస్విని రెడ్డివే మాత్రంగానే నిన్ను ఎమ్మెల్యే అని మేము అనం. ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు కూడా బిడ్డ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ని మేము గెలిపించింది ఎందుకు అంటే మేమందరం ఓటేసి గెలిపించింది మా సమస్యలను పరిష్కారం చేయడం కొరకే. మీరు గనక రేపు యశస్విని రెడ్డికి చెప్పి రేపు మంచిపుల గ్రామానికి తీసుకురాకపోతే ఈ మంచిపుల గ్రామం నుంచే భూమి కోసం, భూ సమస్యల నుండి విముక్తి చేయడం కోసం మరొక పోరాటం స్టార్ట్ అయితే ఎవడు ఆపలేడు. ఒకసారి పోరాటం ప్రజలు మొదలుపెట్టిందంటే ప్రజల పోరాటాన్ని ఎవరు ఆపలేరు. ప్రజాస్వామ్యబద్ధంగా అడుగుతున్నాం, శాంతియుతంగా అడుగుతున్నాం, రాజ్యాంగబద్ధంగా అడుగుతున్నాం, మాకు కావాల్సింది మాకు ఇవ్వమని అడుగుతున్నాం. కానీ మీరు గనక ఈ భూమి లోపల, ఈ భూ పంచాయతీల లోపల మమ్మల్ని మీరు గనక చేస్తే మేము ఖచ్చితంగా మేము ఏందో చూపిస్తాం.
మా మీద కేసులు ఉన్నాయి, మా మీద వివిధ కేసులు పెట్టిండ్రు ఇక్కడ భూమి పంచాయతీ మీద. ఆ కేసులన్నీ రద్దు చేయి అని ఈరోజు మేము యశస్విని రెడ్డిని ఈ వేదిక మీకు డిమాండ్ చేస్తున్నాం. ముందు యశస్విని రెడ్డి గారు, మీరు మంచిపుల గ్రామంలో పెట్టిన కేసుల గురించి మాట్లాడరా అని అడుగుతున్నాం. మీరు మాట్లాడకపోతే మీరు మా ఎమ్మెల్యే కాదు అని చెప్తున్నాం. అంటే మీరు అనగా చదువుకొని, ఓ అమ్మా నేను పోతున్నా, ఈ 5 ఎకరాలు ఉంచుకో, ఓయ్యా నేను పోతున్నా, నువ్వు 2 ఎకరాలు ఉంచుకో, ఓయ్యా అంటే వీళ్ళందరూ టకటక తీసుకుంటే ఆయన అగ్గిపేట మీద కాగితం మీద అన్ని రాసి ఇవ్వడు, ఇగో నీకు 2 ఎకరాలు, ఇవ్వడు నీకు 10 ఎకరాలు, ఇవ్వడు ఇచ్చిండు. వాళ్ళ దగ్గర ఉన్న పైసలన్నీ తీసుకున్నాడు, హైదరాబాద్లో పోయిండు, హైదరాబాద్లో కొనుక్కున్నాడు, హైదరాబాద్లో ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ ఉంటే చంపేస్తారు. మనం ఇక్కడ భూములను మమ్మల్ని చంపినా మమ్మల్ని నరికినా మేమైతే చిప్పులో వదిలిపెట్టి పోము, మేము ఇక్కడనే ఉంటామని ఆ భూమిని పట్టుకొని, మనకి ఇచ్చిన భూమిని పట్టుకొని మనం ఉన్నాం. అయినాక ఈ ధరణి వచ్చినాక ఏమైంది, ఆయన పేరు వస్తుంది, అప్పుడు అమ్మిన ఆయన పేరు, మన పేరు పోయింది, పీకింది. అప్పుడు చేసిన వాళ్ళు ఎవరంటే రెడ్లు వెలమలు వాళ్ళు అమ్మిపోయినరు. అప్పుడు పోయిన వాళ్ళు ఈ బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు దుర్కోళ్లకు వీళ్ళకి అమ్మిన భూములన్నీ వాళ్ళ పేరు మీద వచ్చినాయి. ధరణి ఏం చేసిందంటే మళ్ళీ వాళ్ళ పేరు మీద తీసుకొచ్చి, ఈమెకు అమ్మిండు కదా భూమి, మళ్ళీ దొర పేరు వస్తాం. ఇక ఈమె ఏం చేసింది, పోవయా పోయి హైదరాబాద్లో అడిగిరా పో, మళ్ళీ దొర పేరు వస్తుంది, మన పేరు వస్తలేదట, ఆ ధరణి పాడుగాను అని ఈమెంటే ఆయనే ఆ పొద్దున బస్సు ఎప్పుడు వస్తుందో పట్టుకొని ఆ దొర దగ్గర పోయిండు. ఇక ఈమె ఎంబడి పడ్డది, పడితే పోయిండు. పోతే దొర నువ్వు అమ్మినావు కదా భూమి, ఆ అమ్మిన భూమిలో మరి నీ పేరే వస్తుంది, మేమేమో ఇన్ని రోజులు నువ్వు పోయిన కానించి, నువ్వు హైదరాబాద్ పోయిన కానించి మేమే చేసుకుంటాను కానీ చేసుకో వద్దన్నా నేను, ఆ భూమి నువ్వే చేసుకో వద్దనా నేను వచ్చి ఇప్పుడు ఏమైనా చెప్తానన్నా, నా పేరు వచ్చింది, వస్తే ఏమైంది తీరాదు, వచ్చి నేను ఏమైనా తీసుకుంటున్నానా అన్నాడు. మరి ఎట్లా దొర, మరి నా పేరు మా అయ్య అమ్మిండయా, ఓ అమ్మ మా అయ్య అమ్మిండు, మా అయ్య అమ్మిన నేను సంతకం పెట్టినా దాని మీద, నా ఇష్టం వచ్చిన నా పేరు వచ్చింది కాబట్టి నేను నమ్ముకుంటా. మళ్ళా కథం ఈయనకు హార్ట్ అటాక్ వచ్చింది, చల్ల చెమటలు పుట్టినాయి, గుండె ఇట్లా పట్టుకున్నాడు, నాకు ఇక్కడ నొప్పి లేస్తుంది అంటూ అది తీసుకుంటూ ఇక్కడికి వచ్చినామన్నట్టు. మొత్తం రాష్ట్రంలో అన్ని చోట్ల తిరుగుతూ వస్తున్నాం. ఎందుకు తిరుగుతున్నావయ్యా అని అడిగితే, నా పేరు సాదిక్ అలీ, నేను హైకోర్టులో తర్వాత జనగాం కోర్టులో ప్రాక్టీస్ చేస్తా, నేను లాయర్ని, ఇంకొక 2 లాయర్లు కూడా మనతో పాటు ఉన్నారు. వీళ్ళు మేము దేని కొరకు వచ్చినామంటే దాని మీద రాసినాం అన్నట్టు. కింద ప్రజాయాత్ర కింద ఊరూరా ప్రజాయాత్ర అక్టోబర్ 2 నుండి అక్టోబర్ 12 వరకు భూమి కోసం కింద ఒకటి టైటిల్ భూమి కోసం. ఈ భూమి కోసం అనేది భూమి అందరికీ ఉండాలి, భూమి అందరికీ ఉండాలి, భూమి లేనోడు ఉండొద్దు. మరి భూమి లేనోడు ఉండొద్దు అంటే మరి ఎందుకు సాధ్యం అవుతలేదు? 1 ఎకరమో 2 ఎకరాలో అక్కడ మన షట్టర్ దగ్గర కూర్చున్న వాళ్ళు ఇక్కడికి వస్తే కొద్దిగా మంచిగా ఉంటుంది కదా. మీ ఊరికి వచ్చినా కదా నేను రాడా అండి? ఈయనొచ్చుడు వేరు, నాకు దగ్గరికి వచ్చుడు వేరు, నా దగ్గరికి వచ్చుడు వేరు, నా దగ్గర కూర్చుండు వేరు, మనం దగ్గరే కూర్చొని మాట్లాడుకుంటూ వేరే, దూరంగా ఉండు వేరు. ఈ దూరం అయిపోయి మనం అందరం దూరం అవుతామని ఏం చేస్తారంటే వాళ్ళు మనల్ని దూరం కూర్చోబెడతాం, దూరం కుట్టి మధ్యలో వాళ్ళు వచ్చి దూరుతారు. సరే, భూమి కోసం ఫస్ట్ భూమి కోసం బయలుదేరుతున్నాం. ఈ భూమి అందరికీ ఉండాలి, అసమానంగా ఉంది ఇంకా భూమి. ఏ భూమి కోసమైతే తెలంగాణ సాయుధ పోరాటం జరిగిందో ఇక్కడ, ఏ భూమి కోసమైతే రజాకార్ల తర్వాత నిజాంని ఎదిరించి తెలంగాణ సాయుధ పోరాటాన్ని చేసి భూ పంపిణీ జరగాలని కొట్లాడినామో అప్పటి కమ్యూనిస్టులు, ఇది వాళ్ళు మాట్లాడే అంశం ఏం కాదు, ఇది మనం అందరం మాట్లాడుకునేది. అయితే ఆయుధాలు పట్టుకున్న వాళ్ళే మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం భారత రాజ్యాంగం ప్రకారంగా రాజ్యాంగం పుస్తకం పట్టుకొని మాట్లాడటం, రాజ్యాంగం చెప్పినట్టు. మనకు భారత రాజ్యాంగం ఏం చెప్పిందంటే అందరికీ సమానంగా ఉండేటట్టు చూడండి, సమానత్వపు హక్కు అని చెప్పింది, అంటరానితనం నేరం అని చెప్పింది. ఇంకా ఎందుకో కానీ ప్రజలు మారతలేరు. అక్కడ హైదరాబాద్లో మారుతుండు కానీ ఇక్కడ ఊళ్ళలో ఏం మార్పు లేదు. మారాల్సిన అవసరం కూడా ఒకటి ఉంది.
అందుకోసం మనకు భూమి కావాలి. భూమి వస్తే ఏమవుతుంది, మనకు కొద్దిగా అంతస్తు పెరుగుతుంది. మనకు భూమి ఉంటే కొంత ధైర్యం ఉంటుంది. ఏముంటుంది, ధైర్యం ఉంటుందా ఉండదా భూమి ఉంటే? కానీ భూమి అడిగి 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 మంచి పిల్లలు 367 రోజులు 345 రోజులు అని కూర్చుంటారు. ఎందుకు కూర్చోవాలండి మంచి పిల్లలు? ఎందుకు కూర్చోవాలి? ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి. రావు పోయిండు రెడ్డి వచ్చిండు, రెడ్డి పోయిండు రావు వస్తాడు, రావు పోతాడు రెడ్డి వస్తాడు. వాళ్ళు పోతూనే ఉంటారు, వీళ్ళు వస్తూనే ఉంటారు. కానీ మనం ఇట్లనే చేస్తూ ఉంటాం. ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే మనం ధైర్యం చేసి అడుగుతలేము. ఎందుకంటే మనం భయపడుతున్నాం. ఎవరికి భయపడుతున్నాం? మనం ఓటేసి గెలిపించేటోళ్ళకే మనం భయపడతాం. మనమే ఓటేస్తాం, మనమే గెలిపిస్తాం, మనం అడగడానికి భయపడతాం. ఈ భయంలో నుంచి విముక్తి కావాలి మనం. అందుకోసమే భూమి కోసం, భూ సమస్యల నుండి విముక్తి చేయడం కోసం. ఇంకొకటి ఈ మధ్య ఈ 5 ఏళ్ళ తర్వాత ఇంకో విషయం వచ్చింది, ధరణి అని వచ్చింది. ఈ ధరణి ఏందయ్యా అని మేము చూస్తే, అప్పుడు ధరణి గత ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినప్పుడు ఈ ధరణి ఏం చేసిందంటే, ఈయన అప్పుడు బాగా నక్సలైట్లు ఉండేది 10-15 ఏళ్ళ క్రితం. వాళ్ళు ఏం చేశారంటే, కొట్టుకోండి మీరు అనుకోండి అని చెప్తారు. అట్లా కాదు, చట్టం మార్చాలి. ఆ సర్వే నెంబర్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి ఎంతెంత భూమి ఉందో, వాళ్ళు ఎంతెంత భూమి చేసుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి పట్టా కాగితాలు ఇవ్వాలి అని ఇప్పుడు కొత్త చట్టం రావాలనా వద్దా చెప్పండి గట్టిగానండి. మరి అక్కడ రేవంత్ రెడ్డికి వినబడాలి, రావాలనా వద్దా అది. అందుకోసమని మనం గట్టిగా మాట్లాడితే, గట్టిగా ఒక దగ్గర కూర్చొని గట్టిగా మాట్లాడితే రేవంత్ రెడ్డికి వినబడుతుంది. ఇక కేసీఆర్కి వినబడ్డాయి లేదు, వినబడకున్నాయి లేదు, అయిపోయింది కేసీఆర్. నువ్వు దూరం కూర్చున్నావు కదా తమ్ముడు, నేను మైక్లో మాట్లాడుతున్నా, ఏం కాదు. మంది ఒక్కడున్నా 5 పాండవులు చాలు, 100 మంది కౌరవులు వద్దు. సరే, అయితే దీనికోసమని మనం అందరం కలిసి మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కొత్త చట్టం వస్తుంది, ఖచ్చితంగా ఈ కొత్త చట్టంలో చేస్తారు. నేను మళ్ళీ మంచిపులకు 6 నెలల తర్వాత వస్తా, మళ్ళీ ఇక్కడనే మీటింగ్ పెడతా. అప్పటి వరకు మీ భూమి గురించి కొత్త చట్టంలో మార్పులు వస్తాయా రావా చూద్దాం. రాకపోతే మనం అందరం ఇక్కడి నుంచి కదిలి హైదరాబాద్ వరకు పోదాం, ఇక జనగా మొదలు పెడదాం. అందుకోసమని భూమి కోసం, భూ సమస్యల నుండి ప్రజల్ని విముక్తి చేయడం కోసం ఈరోజు ఏదైతే ప్రజాయాత్ర జరుగుతుందో ఆ ప్రజాయాత్రకు మీరందరూ జైకొట్టాలి. మాకు ఏ పార్టీతో సంబంధం లేదు, మేము ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాదు. మాకు ప్రజలే మా పార్టీ, ప్రజలే మా జెండా, ప్రజాక్షేమమే మా ఎజెండా. మీకు న్యాయం జరగాలనేదే మాకు. ఏ పార్టీలతో సంబంధం లేదు. కానీ దురదృష్టవశాత్తు మంచిపుల గ్రామంలో జరుగుతున్నది మాత్రం మంచిది కాదు. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.
For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video,